అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శివకోడ్లో పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి సమాచారం ఇవ్వలేదని రాజోలు జెడ్పీటీసీ మట్టా శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇది అధికారుల పొరపాట, కూటమి నాయకుల పొరపాట అని శైలజ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని శైలజ ప్రశ్నించారు. జరిగింది. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులకి ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే మాకు లేదు. దీనికి మేము చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే రాజోల మండలం, నా సొంత మండలంలో జరుగుతున్న కార్యక్రమానికి ఒక జెడ్పీటీసీగా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అలాగే ఒక స్థానిక ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు. దీని గురించి నేను చాలా బాధపడుతూ మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇది అధికార యంత్రాంగం యొక్క పొరపాట లేకపోతే కూటమి నాయకుల యొక్క పొరపాట అన్నది మాకు తెలియదు. కానీ దీన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు మీరు మాకు ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరగలేదు? నిన్నటి రోజు రాజ్యాంగం అమలు పరిచిన రోజు, దాన్ని మనం అందరం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. అలాంటి రోజున రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన మా జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలకు కానీ ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ అన్న తర్వాత ప్రభుత్వ కార్యక్రమం అన్న